आंध्र प्रदेश के वज़ीर आला चंद्रबाबू नायडू ने अमरावती सेक्रेटेरिएट से स्वर्ण आंध्र दफातर का इफ्तिताह किया। इस मौके पर वज़ीर आला ने बात करते हुए कहा कि रियासत भर के तमाम असेंबली हलकों में MSMEs कायम किए जाएंगे। उन्होंने कहा कि हमें सर्विस सेक्टर से सिर्फ 6.3% आमदनी हो रही है और अगर इसको बढ़ाया जाए तो आमदनी बढ़ेगी। वज़ीर आला ने कहा कि हुकूमत इस माह से तल्ली कुविंदानम स्कीम पर अमल करेगी और 15 अगस्त से ख़वातीन के लिए मुफ्त बस सफ़र की सहूलत फराहम की जाएगी। दीपम 2 के तहत हर साल 3 सिलेंडर दिए जाएंगे। हुकूमत P4 प्रोग्राम को मज़ीद आगे बढ़ाएगी। तरक्की तमाम शोबों में मुतवाज़ी होनी चाहिए। वज़ीर आला ने कहा कि पोलावरम को 2027 तक मुकम्मल करते हुए कौम के नाम वक्फ किया जाएगा। ఈరోజు మనం ఒక హిస్టారికల్ డేకి శ్రీకారం చుట్టాం. కొత్త ప్రభుత్వం వచ్చి 12వ తారీఖుకి ఒక సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం కంటే ముందే ఒక విజన్ తయారు చేసుకున్నాం. మనందరికీ స్వాతంత్రం వచ్చి 100 ఇయర్స్ పూర్తి చేసుకునే సందర్భం 2047. దీనికోసం భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వికసిత్ భారత్ 2047 ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు. మనం కూడా దానికి సింక్రనైజ్ చేసుకుంటూ స్వర్ణాంధ్ర విజన్ 2047కి మనం శ్రీకారం చుట్టాం. ఇందులో టాప్ 10 ప్రిన్సిపల్స్ మీరు ఒక్కసారి చూస్తే పేదరికం లేని సమాజం, జీరో పావర్టీ, అదే సమయంలో P4. ఎందుకంటే ఆర్థిక అసమానతలు తగ్గించే లక్ష్యంగా P4 కూడా తీసుకొచ్చాం. ఇంకొక పక్క ఉద్యోగ కల్పన, అది కాకుండా మూడవది నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, నాలుగవది నీటి భద్రత, తాగడానికి కానీ వ్యవసాయానికి, ఇండస్ట్రీకి, వాటర్ సెక్యూరిటీ, అగ్రిటెక్, ఫ్యూచర్ ఈజ్ అగ్రికల్చర్. అగ్రికల్చర్లో రైతుకు గిట్టుబాటు ధర రావాలి, ఆదాయం పెరగాలి. అందుకే ఈరోజు మనం అగ్రిటెక్ని ఫోకస్ చేస్తున్నాం, వాల్యూ అడిషన్ కూడా ఫోకస్ చేస్తున్నాం. అదే మరి అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్. యాజ్ ఆన్ టుడే మనం చూస్తే మన దేశంలో 14% లాజిస్టిక్స్ కాస్ట్ ఉంది. ఇంటర్నేషనల్గా చూస్తే 8% ఉంది. ఈ 6% మేక్స్ ఆల్ ది డిఫరెన్స్. దీన్ని ఏ విధంగా సమర్థవంతంగా తగ్గించగలుగుతాం, ఏ విధంగా మనం ముందు తీసుకుపోతానో ఆలోచించడం కోసం అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం.